ఇక్కడ పార్టీలతో సంబంధమే లేదు. ఈ జనార్దన్ రావు పేరుకి టీడీపీ ఎంతవరకు అవునో పక్కన పెడితే ఏ పార్టీ అయినా కానీ వీరిద్దరూ లిక్కర్ బిజినెస్ ఇప్పుడు కాదట, 2011-12 టైం నుంచి కూడా స్వర్ణ బార్లో పార్ట్నర్స్ అట. అలాగే ఏఎన్ఆర్ బార్ పెట్టడం యొక్క దాని వెనకాల జోగి రమేష్ గారు వీరు కలిసి లిక్కర్ బిజినెస్లో ఉన్నారనేది హిస్టరీ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ పార్టీలతో సంబంధమే లేదు. బిజినెస్సే, డబ్బులే, దందాలే. ఎక్సైజ్ అధికారులు లాగానే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినా కానీ వారి వ్యవహారంలో నడుస్తూ ఉంటుంది. అక్కడ వరకు అయితే నెక్సెస్ అనేది ఉండే అవకాశం ఖచ్చితంగా. సర్కమ్స్టాన్షియల్గా కూడా చూసినా కూడా లిక్కర్ వీళ్ళ కొత్త కాదు. జోగి రమేష్ గారికి కూడా లిక్కర్ బిజినెస్లో వాటాలు ఉన్నాయి. అది ఓపెన్గా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఆ రకంగా వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు గతంలో కూడా అనేది ఉంది. సో అక్కడికి అది పాజులో పెట్టి మన వంశీ గారు. సురేష్ గారు, సో అది సార్ అసలు ఒకటి మనం కొద్దిగా అవసరం ఎప్పుడు పడుతుంది, నకిలీ మద్యం ఎప్పుడైనా తయారు చేస్తారు కానీ ఎప్పుడు ఎక్కువ అవసరం పడుతుంది. గత ప్రభుత్వ హయాంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండ్స్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లు ఎక్కడ దొరకలేదు. ఎప్పుడు చూడని కనీవిని ఎరగని బ్రాండ్లు వచ్చినాయి. స్పూరియస్ లిక్కరు, హై డబల్ రేట్లు, ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు చూసిన విషయమే. కాబట్టి అలాగే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత పాలసీనే మళ్ళీ రివైవ్ చేశారు. అంటే కొన్ని దశాబ్దాలుగా ఉన్న పాలసీనే ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చారు. వచ్చినప్పుడు మీకు గుర్తుందో లేదో, దీనివల్ల మాకు ఎక్కువ మార్జిన్ రావడం లేదని చెప్పేసి చాలా చోట్ల టెండర్లు కూడా పడలేదు. వీళ్ళు కొద్దిగా నిరసన కూడా వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొంత పెంచినట్టు కూడా ఉన్నారు, 10%, 15% ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇప్పటికీ కూడా లిక్కర్లో పెద్దగా ఏం మిగలట్లేదని చెప్పేసి అందువల్లనే బెల్ట్ షాపులు కానీ అవుట్ సైడ్ ది బిజినెస్ అవర్స్లో ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెంచుకు అమ్ముకుంటాం అని కానీ ప్రతి చోట జరుగుతున్న వ్యవహారమే. బెల్ట్ షాపులు మీ టైంలోనే ఉన్నాయని నేనేమన్నాను. బెల్ట్ షాపులు అనేది ప్రతి రాష్ట్రంలోనూ ఉంటాయి, ప్రతి ప్రభుత్వ హయాంలోనూ జరిగిందే. నేనేమంటున్నానంటే వాళ్ళు మార్జిన్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రకంగా నకిలీ మద్యానికి కూడా తెగబడ్డారు అంటే ఏమంటారు మీరు? సార్ అందరికీ నమస్కారం అండి. మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ కూడా. ఈరోజు జయచంద్రారెడ్డి గారి అరెస్టు, ఆయన మా పార్టీయే, గతంలో మా పార్టీ తరపున పోటీ చేసిన వ్యక్తి. అయితే మా నాయకులు మాట్లాడతా, మా పోలిట్ బ్యూరో సభ్యులు వరరామయ్య గారు మాట్లాడతా, జయచంద్రారెడ్డి గారికి టికెట్ ఇచ్చే విషయంలో మేము పొరపాటు పడ్డాం. మా తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అతను ఎవరితో ఉన్నాడు, అతని వ్యాపార సంబంధాలు ఎవరితో ఉన్నాయి, అతను చేసే వ్యాపారాలు ఏంటి అనేది తెలుసుకోలేకపోయాం, పొరపాటు పడ్డాం. ఒకవేళ ఇది కనుక ముందే గ్రహిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సీట్లకే పరిమితమై ఉండేది అనేటటువంటి ఒక కామెంట్ చేశారు. సో ఈరోజు జయచంద్రారెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఇన్నాళ్ళు మరి ఆయన అరెస్ట్ ఎప్పుడు చేస్తున్నారు అనేటటువంటి వైఎస్ఆర్సీ ప్యానలిస్ట్ రమేష్ గారు ఈరోజు ఏమంటా ఉన్నారంటే ఇక ఛార్జ్ వేసే టైం వచ్చింది కాబట్టి అరెస్ట్ చేశారు అనేటటువంటి మాటలు వస్తూ ఉన్నాయి. సో ఈరోజు ఇక్కడ ఏంటంటే సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాత దీని వెనక ఎవడున్నా కానీ, ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి మేము ఎప్పటి నుండో చెప్తా ఉన్నాం. సరే, ఈ మొన్న అతను పిఏని అరెస్ట్ చేసినప్పుడు, జయచంద్రారెడ్డి గారి పిఏని అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి కీలక సమాచారం ఆధారంతో అనుమానంతో మా పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు అతని పాత్ర ఉందని రుజువు అయిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేశారు. లీగల్గా అతను చేయాల్సినటువంటి ఈ లాకప్ మొత్తం చేస్తారు. సో ఇందులో ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరి హయాంలో ఇది జరిగింది అనేది ఒకటిసారి, ఇప్పుడు ఒక రైలు విజయవాడలో స్టార్ట్ అయ్యి తిరుపతి వరకు వెళ్తా ఉందనుకోండి, ఒక వ్యక్తి ఒంగోలులో ఆ ట్రైన్ ఎక్కి నెల్లూరు వరకు టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేసి మధ్యలో దొరికితే అతనికి విజయవాడ నుండి వేస్తారు శిక్ష. విజయవాడ నుండి టికెట్ రేట్ ఎంత అయితే ఉందో దానికి డబుల్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ఇతను ఎప్పటి నుండి బిజినెస్ చేస్తున్నాడు అనేది విచారణలో డెఫినెట్లీ తేలుతుంది. విచారణలో ఇతను ఎప్పటి నుంచి చేస్తున్నావు, ఏంటి, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది కింగ్ పిన్ ఇప్పుడు ఈ జయచంద్రారెడ్డి అని అంటా ఉన్నారు. కాబట్టి అనుమానం రాగానే మా పార్టీ నుండి మేము సస్పెండ్ చేశాం. ఈరోజు మరి సాక్ష్యాధారాలతో సహా అతని పాత్ర ఉందని తేలిన తర్వాత అరెస్ట్ చేశారు. ఇతన్ని కూడా కస్టడీలో తీసుకుంటారు. దీని వెనక ఇంకెవరెవరు ఉన్నారనేది మొత్తం లాగుతారు.
చట్టం తన పని తాను చేసుకెళ్తే ఎక్కడా కూడా మా పార్టీ అన్న పార్షియాలిటీ అయితే లేదు. జనార్దన్ రావు ఒకానొక సందర్భంలో తంబళపల్లి అక్కడ ఏదైతే మొలకల చెరువు దగ్గర నకిలీ మద్యం విషయంలో జయచంద్రారెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా మన వార్తలు చదివాం. సార్ ఇప్పుడు జనార్దన్ రావు క్లీన్ చిట్ ఇస్తేనో లేదంటే ఇంకెవరో క్లీన్ చిట్ ఇస్తేనో ఇప్పుడు జనార్దన్ రావు దోషి అనగానే పట్టుకు రావట్లా. జనార్దన్ రావు జోగి రమేష్ ఈ పాత్ర ఇందులో ఉంది అని చెప్పిన వెంటనే మరుసటి రోజే వెళ్ళి పట్టుకురాలేదు. జోగి రమేష్ గారి పాత్ర ఉందా లేదా అనేది ఎంక్వైరీ చేసి జోగి రమేష్ గారి పాత్ర ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మాత్రమే, అతని పాత్ర ఉందని తెలిసిన తర్వాత, సాక్ష్యాలు తెలిసిన తర్వాతే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక జనార్దన్ రావు క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పేసి మా పార్టీ వ్యక్తి కాబట్టి జయచంద్రారెడ్డిని వదిలేయడం జరగదు. దాని వెనకే ఉంది జయచంద్రారెడ్డి పాత్ర ఉందా లేదా అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏది తేలుతుందో దాన్ని బట్టే ముందుకెళ్తాం. అవును, ఇప్పుడు జనార్దన్ రావు క్లీన్ చిట్ ఇస్తే ఒకవేళ మా పార్టీ వ్యక్తి అయితే మేము వదిలేయచ్చు కదా, కానీ అలా వదల్లా. ఇందులో జయచంద్రారెడ్డి పాత్ర ఉందా లేదా అనేది డెఫినెట్లీ ఎస్టాబ్లిష్ చేశాం. పాత్ర ఉందని తెలిసిన తర్వాత అరెస్ట్ చేశారు. మరొక విషయం ఏంటంటే జనార్దన్ రావు యొక్క మాటల్లో కన్సిస్టెన్సీ లేదు. అతని యొక్క మాటలు అనుమానాస్పదంగా ఉన్నా కూడా రమేష్ పేరు చెప్పినా, అలాగే ఇటు జయచంద్రారెడ్డి శుద్ధపోస అని చెప్పినా కానీ మీరు యాజ్ పర్లా ఎంక్వైరీ మాత్రం ప్రాపర్ గానే వెళ్తుంది అనే దానికి ఈ రోజు జరిగిందని మీరు నిదర్శనం అంటారు. అంతేనా? మీరు ఒకసారి చూసుకోండి సురేష్ గారు, జయచంద్రారెడ్డి పాత్ర లేదన్నాడు, సరే ఓకే. ఆ తర్వాత జోగి రమేష్ పాత్ర ఉందన్నాడు. ఉంది అని అనగానే మరుసటి రోజు వీళ్ళు అరెస్ట్ చేసుకొచ్చారా జోగి రమేష్ గారిని? ఉంది అని అనగానే ఇప్పుడు జోగి రమేష్ గారిని రకరకాల కోణాల్లో మనం ఇప్పుడు అతను ఎవరో నాకు తెలియదు అన్నాడు. అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో నేను ఎప్పుడు కలవలేదన్నాడు. ఆ తర్వాత పెళ్లిలో ఫోటోలు పెట్టిన తర్వాత చాలా మంది నాతో ఫోటోలు దిగుతారని అన్నారు. ఇన్ని మాటలు మార్చారు జోగి రమేష్ గారు. ఆ తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, ఏవైనా కావచ్చు, అన్ని సాక్ష్యాలతోటి దొరికిన తర్వాతనే జోగి రమేష్ గారిని దాదాపుగా జనార్దన్ రావు అరెస్ట్ అయినటువంటి నెల రోజుల తర్వాత ఏమో అరెస్ట్ చేశారు, సాక్ష్యాధారాలు అన్నీ కూడా సేకరించి. సో వెంటనే ఏం అరెస్ట్ చేయలేదు కదా. అలాగే ఇప్పుడు జయచంద్రారెడ్డి పాత్ర లేదు అని చెప్తే అక్కడితో వదిలేదు. జనార్దన్ రావు చెప్పాడు జయచంద్రారెడ్డి పాత్ర లేదంట అని చెప్పి వదిలేదు. ఎంక్వైరీ చేశారు. జయచంద్రారెడ్డి పాత్ర కూడా డెఫినెట్లీ ఉంది అని తెలిసిన తర్వాత ఈరోజు మా పార్టీ వ్యక్తి అయినా కానీ మేము వదలలేదు. ఇప్పుడు అదే లిక్కర్ కేసు చూసుకుంటే ఇది కల్తీ మద్యం, అది లిక్కర్ కేసు. లిక్కర్ కేసు చూసుకుంటే ఎంపీ మిథున్ రెడ్డి గారి పాత్ర సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వనటువంటి పరిస్థితి, నువ్వు లొంగిపోవాలంటే లొంగిపోయారు మిథున్ రెడ్డి గారు. కానీ ఇంకా వాళ్ళ పార్టీలో కొనసాగుతున్నాడు. మా పార్టీలో అతని మీద అనుమానం ఉంటేనే మేము సస్పెండ్ చేశాం. కానీ ఆ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు అనేది నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడ జనార్దన్ చెప్పాడనో లేదంటే ఇంకేదన్నానో చేయరు. వంశీ గారు ఒకటే, అతను జస్ట్ ఎలక్షన్స్ ముందే వైసీపీ నుంచి మీ పార్టీలోకి వచ్చాడని అంటున్నారు. కారణం అయి ఉండొచ్చు, మీరు ఇంకా పూర్తిగా ఓన్ చేసుకోలేదేమో. 2 ఎలక్షన్ ఓడిపోయాడు అంటే చెరగని నాణ్యం అంటే చల్లని నాణ్యం లాంటిగా భావించామని అరెస్ట్ చేశారా? గెలిచుంటే లేకపోతే ఎప్పటి నుంచో టీడీపీలో ఉంటే వేరే రకంగా ఉండేదా? ఎందుకంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నా. విజయవాడ ఎంపీ మీద అదే పార్టీకి చెందిన కొలికిపూడి శ్రీనివాసరావు గారు అనేక ఆరోపణలు, అసలు చెప్పనలవిగాని ఆరోపణలు చేశారు. చేసినప్పుడు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. చిన్ని మీద కానీ అటు కొలికిపూడి మీద కానీ. సార్ ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు కరెక్టే మీరు చెప్పింది. ఒక విషయం ఏంటంటే మేము ఇప్పటికీ వీఆర్ అగ్రీయింగ్, మా పార్టీ వ్యక్తి జయచంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి మా పార్టీ వ్యక్తి. వచ్చినటువంటి కేసు మామూలు కేసు కాదు. గతంలో ముఖ్యమంత్రి గారు 27 మరణాలు సహజ మరణాలు అన్నారు కదా, అట్లాంటి మరణాలకు కారణమైనటువంటి కల్తీ మద్యం కేసు, ప్రజల ప్రాణాలు హరిస్తున్నటువంటి కల్తీ మద్యం కేసు. అట్లాంటి కేసులో డెఫినెట్లీ నిష్పక్షపాతంగా ఉండాలి. ఏ పార్టీ వాడైనా కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం. జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ ఇది, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అన్నాడు. ఈ విషయంలో మేము కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా ఈ కేసులో ఎవరున్నా కానీ మేము చట్టపరంగా వెళ్లాల్సిన తీరులోనే వెళ్తామని చెప్పి మేము గతంలో చెప్పాం. ఈ కేసే కాదు ఏదైనా కానీ అది డెఫినెట్లీ చేస్తాం. ఓకే, ఫెయిర్ ఎనఫ్.